అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే హుషారు పిట్టలు. ముఖ్యంగా మన ఇళ్లల్లో ఎప్పుడూ ఉండే ఒక పెద్ద డైలెమా. అదేనండి, మన యువత కల్చర్కి, పేరెంట్స్ పెట్టుకునే భారీ అంచనాలకు మధ్య జరిగే ఆ ఫన్నీ ఘర్షణ. ఈ ట్రైలర్లో దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. 3 గొర్రెలమ్మిచ్చే అదేదో ఫోన్ కొనిచ్చినాం. అబ్బా! ఈ డైలాగ్ వినగానే మనకు ఎంత నవ్వొస్తుందో కదా. కాని ఒక్కసారి ఆలోచించండి. పల్లెటూర్లల్లో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత త్యాగం చేస్తారో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్క స్మార్ట్ఫోన్ కోసం ఏకంగా 3 గొర్రెలనమ్మేశారంటే వాళ్ల ఇన్నోసెన్స్, అలాగే పిల్లల మీద వాళ్లకున్న ప్రేమ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్లో కనిపిస్తుందో కదా. సో ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. తల్లిదండ్రుల త్యాగాలు, ఈ స్మార్ట్ ఫోన్ సందిగ్ధం. పెద్దవాళ్లు ఈ టెక్నాలజీ కోసం ఏమేమి వదులుకుంటున్నారు, అదే సమయంలో పిల్లలు దాన్ని ఎలా వాడుతున్నారు అనేది మన ఫస్ట్ ప్రధాన థీమ్. ఇక్కడ అసలు కాంట్రాస్ట్ ఏంటో తెలుసా? ఉద్దేశించిన వాడుక ఒకటైతే జరిగే వాస్తవం ఇంకొకటి. అన్నం తినడానికి రారా అంటే, ఆగు నాన్నా, ఆన్లైన్ క్లాస్ నడుస్తోంది అని భలే కవర్ చేస్తారు మన స్టూడెంట్స్. కాని కట్ చేస్తే రాత్రంతా ఆ ఫోన్లో గుయ్యా గుయ్యా అనే సౌండ్స్ వింటూ నిద్రపోకుండా ఉంటారు. ఈ ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలు చెప్పే సాకులకు, వాళ్లు నిజంగా చేసే పనులకు మధ్య ఉన్న ఈ గ్యాప్ చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేస్తుంది. రైట్, ఇక నెక్స్ట్ మ్యాటర్కి వద్దాం. అదే చదువుల ఒత్తిడి, ఆ ర్యాంకుల భారం. అసలు విద్యార్థుల మీద కుటుంబాలు ఎలాంటి అంచనాల పర్వతాలు మోపుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇందులో గణేష్, రవి లాంటి క్యారెక్టర్స్ని చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెరుగుతాయో తెలుసా? ఫస్ట్ స్టెప్, స్కూల్లో టాప్ ర్యాంక్ రావాలి. సరే, వచ్చిందనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాలేజ్లో ఏకంగా స్టేట్ ఫస్ట్ కొట్టాలి. ఆ తర్వాత ఏకంగా 100% పాస్ గ్యారంటీ కావాలి. ఈ అంచనాలకు బ్రేకులుండవు. అలా అంతకంతకు పెరిగిపోతూనే ఉంటాయన్నమాట. కాని ఈ బిల్డప్ అంతా ఒకెత్తు అయితే, దానికొచ్చే కౌంటర్ ఇంకో ఎత్తు. ఒకవైపు 100% పాస్ గ్యారంటీ అని ఊదరకొడుతుంటే, ఇంకోవైపు అమాంతం నాకు నమ్మకం లేదు అని చెప్పే ఆ డైలాగుందే, అబ్బా! ఆ కామెడీ టైమింగ్ వేరే లెవెలంతే. పెద్దల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న తేడాని ఈ ఒక్క రియలిస్టిక్ ఆన్సర్తో భలే బద్దలు కొట్టేశారు. సరే, ఇదంతా పక్కన పెడితే మన యువత డిజిటల్ వ్యాపకాలు, వాళ్లు దాచిపెట్టే ఆ సీక్రెట్ స్క్రీన్ల గురించి మాట్లాడుకుందాం. అసలు చదువుకోవాల్సిన ఈ టైంలో ఆ మొబైల్ స్క్రీన్ల వెనక ఈ కుర్రకారు నిజంగా ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దామా? జనరల్గా మనకు ప్రవచనాలు అంటే ఏంటి? గుడిలో స్వామీజీలు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు, అవునా? కాని ఇక్కడ సీన్ రివర్స్. ఏదైనా అనుమానాస్పదమైన బిఎఫ్ కంటెంట్ చూస్తూ సడన్గా దొరికిపోయినప్పుడు దాన్ని కవర్ చేయడానికి పిల్లలు వాడే బ్రహ్మాస్త్రం లాంటి పదమిది. అంటే ఏవో సాధువుల ప్రవచనాలు వింటున్నామని పెద్దవాళ్లను నమ్మించడానికి చేసే ఒక భయంకరమైన, హాస్యభరితమైన కవరింగ్ అన్మాట ఇది. ఈ సౌండ్స్ ఏమగా సౌండ్స్ లెక్కనే ఉన్నాయి కదా. విన్నారా ఈ డైలాగ్? పాపం ఆ బాబాయికి వచ్చిన అనుమానం చూడండి. పిల్లలు తమ సీక్రెట్ డిజిటల్ సంస్కృతిని పెద్దల కంటపడకుండా ఎంత దాచాలని ట్రై చేసినా ఇలా ఏదో ఒక సౌండ్తోనో ఇంకేదో రూపంలోనో దొరికిపోతూనే ఉంటారు. ఆ కవర్ చేసే కంగారు, పెద్దవాళ్లకొచ్చే ఈ అనుమానం, ఇవే ఈ స్టోరీలో మంచి కామెడీని పండిస్తాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పటి పిల్లలు కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకొనొచ్చినట్టు అనే మాట. ఇది వినడానికే ఫన్నీగా ఉన్నా, ఇప్పటి కుర్రాళ్ల స్పీడ్ చూసి పాతతరం వాళ్లు ఎంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారో, ఎలా ఆశ్చర్యబోతున్నారో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన జనరేషన్ వ్యవహారాలు చూసి పెద్దవాళ్లు పడే పాట్లకు ఇదొక సరైన ముగింపు అని చెప్పొచ్చు. ఇప్పుడీ కాంట్రాస్ట్ చూడండి. ఒక పక్క తల్లిదండ్రుల అమాయకత్వం, ఇంకో పక్క మనవాళ్ల వాస్తవం. మా చిట్టి తల్లికి ఫ్యాన్ గాలి చాలటం లేదు, ఏసీ కొనిస్తాను, రూంలో కూర్చుని బాగా చదువుకుంటోంది అని పేరెంట్స్ మురిసిపోతుంటే, లోపలా చిట్టితల్లేం చేస్తుంటుంది? నొసలెగిరేయంటూ కనుబొమ్మలతో భలే సైగలు చేస్తూ కాలేజీ లవ్ స్టోరీలో బిజీగా ఉంటుంది. పేరెంట్స్ ఇన్నోసెంట్ ఎక్స్పెక్టేషన్స్కి, లోకల జరిగే రొమాంటిక్ రియాలిటీకి మధ్య ఉన్న ఈ గ్యాప్ భలే ఫన్నీగా ఉంటుంది గలా. సో ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ని మనకు అందించిన వాళ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. తెరపై ఈ అద్భుతమైన కథను మన ముందుకు తీసుకొచ్చిన తారాగణం, సాంకేతిక వర్గం, ఆ కామెడీ వెనుక ఉన్న బృందం గురించి క్విక్గా తెలుసుకుందాం.
మూలం ప్రకారం చూస్తే ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన భిక్షు సార్, వెంకట్ సార్, అలాగే రుద్రసాయి సార్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, ఈ విజువల్స్కి ప్రాణం పోసిన మ్యూజిక్ని చిరంజన్ సార్ చాలా అద్భుతంగా అందించారు. కేవలం టీజర్లోనే ఇంత కంటెంట్, ఇంత కల్చరల్ కాంట్రాస్ట్ ఉందంటే ఇక ఫుల్ మూవీలో ఇంకెంత రచ్చ ఉంటుందో కదా అనిపిస్తోంది. సో ఫైనల్గా మనకు మిగిలే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఒక పక్క తమ సర్వస్వం ధారపోసి చదివిస్తున్న తల్లిదండ్రులు, వాళ్ల ఆకాశమంత అంచనాలు, ఇంకో పక్క ఈ స్మార్ట్ ఫోన్లు, మోడర్న్ యూత్ కల్చర్. మరి చివరికి గెలిచేదెవరు? ఈ స్టూడెంట్సా భారీ అంచనాలను అందుకుంటారా, లేక ఈ డిజిటల్ ప్రపంచం వాళ్లని పూర్తిగా ఆక్రమిస్తుందా? ఈ ఘర్షణే హుషారు పిట్టలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టాపిక్పై మీ ఆలోచనలేంటో ఒక్కసారి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం.